యూపీఐ పేమెంట్స్లో ఆన్లైన్ స్కాముల్లో 2021లో 500 కోట్ల స్కామ్ జరిగింది. అంటే మన డబ్బులు 500 కోట్లు పోయినాయి. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఇది 2000 కోట్ల స్కామ్ జరిగిందంట. అంటే సామాన్యుల డబ్బు 2000 కోట్లు హ్యాకర్స్ కొట్టేశారు. ఇది చూసిన తర్వాత ఆర్బీఐ యూపీఐ పేమెంట్స్ గురించి కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చింది. ఆ అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు యూపీఐ పేమెంట్స్లో ఫ్రాడ్ జరగకుండా మన డబ్బు కాపాడడానికి ఆర్బీఐ యూపీఐ పేమెంట్కి సంబంధించి కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. యూపీఐ అంటే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, మీరు ఇంకేం వాడుతున్నా సరే వీటికి సంబంధించి ఆర్బీఐ కొన్ని రూల్స్ పట్టుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటంటే, రూల్ నెంబర్ 1 అవర్ కూలింగ్ పీరియడ్. మీకు తెలియని ఏదన్నా ఒక లింక్ క్లిక్ చేసి లేదా ఎవరిదన్నా ఒక యూపీఐ ఐడి క్లిక్ చేసి మీరు ఫస్ట్ టైం కనుక డబ్బులు పంపిస్తే ఆ లింక్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేస్తే 10,000 ఎబో కనుక అయితే మీకు 1 అవర్ కూలింగ్ పీరియడ్ ఇస్తారు. అంటే 1 అవర్ దాకా ఆ డబ్బు మీ దాంట్లో నుంచి కట్ అవ్వదు, అవతల వ్యక్తికి పోదు. ఈ లోపు మీరు కనుక రియలైజ్ అయ్యి అరే ఇలాంటి లింక్ కొట్టామేంటి, ఇలాంటి నెంబర్కి కొట్టామేంటి అని మీకు డౌట్ వస్తే ఇమీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా కొట్టంగానే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఏదో లింక్ క్లిక్ చేసాం టక్ 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 కట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్గా మీకు ఎవరో ఈ లింక్కి డబ్బులు పంపించమన్నారు, మీరు క్లిక్ చేశారు, మీరు 10,000 కొట్టారు, టక్కున వెళ్ళిపోయాయి. వాళ్ళు ఆ లింక్ తోటి మొత్తం లాగేసుకోవచ్చు. అందుకని ఏం చేశారు, 1 అవర్ దాకా 10,000 ఎబో అమౌంట్ అయితే 1 అవర్ దాకా అది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, డబ్బులు పోవు. ఈలోపు మీరు కొంచెం రియలైజ్ అయినా దాన్ని ఆపేయచ్చు. ఇప్పుడు మీరు కిరాణా షాప్కి వెళ్ళారు, ఏదైనా మర్చెంట్ షాప్కి వెళ్ళారు, మీరు అక్కడికి వెళ్ళి స్కానింగ్ చేశారు, డబ్బులు పంపించుకున్నారు, అది ఓకే. లేదా మీ పాత క్లయింట్ కస్టమర్ ఎవరో ఉన్నారు, ఆయనకి నీకు చాలా ట్రాన్సాక్షన్ జరిగాయి, వాళ్ళకి మీరు 10,000 పంపించుకున్నా పెద్ద నష్టం లేదు. ఫస్ట్ టైము ఏదైనా లింక్ క్లిక్ చేసి ఏదైనా ఫోన్ నెంబర్కి మీరు ఫస్ట్ టైం పంపించేటప్పుడు ఇమీడియట్గా పోవు ఇక నుంచి, ఓకేనా. ఫస్ట్ టైం వాళ్ళకి. సెకండ్ పాయింట్, సీనియర్ సిటిజన్స్ డబ్బులు ఎక్కువగా పోతున్నాయి. అందుకని వీళ్ళ సేఫ్టీ కోసం నామినీ అప్రూవల్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్కి మీరు సీనియర్ సిటిజను, మీరు ఎవరికైనా ఒక 50,000 ఎబో పంపిస్తున్నారు, కానీ దాంట్లో నామినీ ఆప్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ నామినీ మీ మనవడో, మీ కూతురో, మీ కోడలో ఎవరో ఒకరు, ఆ నామినీ అప్రూవ్ చేయకుండా ఆ 50,000 వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోవు. ఓకే, దీనివల్ల ప్లస్ ఉంది. బట్ ఒకవేళ కొడుకు కోడలు వాళ్ళకి తెలియకుండా ఇది పంపించుకోవాలనుకుంటే కొంచెం ఇబ్బంది. బట్ నామినీ అకౌంట్ ఉండటం వల్ల చాలా వరకు పెద్దవాళ్ళ సీనియర్ సిటిజన్స్ డబ్బు బయటికి పోకుండా కాపాడే ఛాన్స్ ఉంది. థర్డ్ అప్డేట్ తెచ్చారండి, కిల్ స్విచ్. ఎగ్జాంపుల్కి మీరు ఏదో లింక్ క్లిక్ చేశారు, డబ్బులు కట్ అయిపోతున్నాయి, అవి టక 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 వెళ్ళిపోతున్నాయి. మీరు ఇమీడియట్గా బ్యాంకుకి ఫోన్ చేసి సార్ నా అకౌంట్ ఫ్రాడ్ అయిపోయింది, మీరు దాన్ని బ్లాక్ చేయండి అని మీ కార్డును మీ అకౌంట్ను బ్లాక్ చేసేలోపు పని అయిపోతుంది. అందుకని యాప్లో ఇప్పుడు కొత్త అప్డేట్ తీసుకొస్తున్నారు. మీకు అది ఫ్రాడ్ జరిగింది, డబ్బులు కట్ అవుతున్నాయని మీకు అనిపిస్తే చాలు, ఆ కిల్ స్విచ్ అనే ఒక ఆప్షన్ ఆన్ చేస్తే మీ యూపీఐ లింక్ డిస్కనెక్ట్ అయిపోద్ది. ఏమైపోద్ది, యూపీఐ డిస్కనెక్ట్ అయిపోద్ది, అసలు డబ్బులు పోవడం మొత్తం ఆగిపోద్ది. మీరు బ్యాంకుకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చే లోపే దీన్ని టక్కున ఆపేసే ఒక ఆప్షన్ తీసుకొస్తున్నారు. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అప్డేట్, ఇక నుంచి మనం ఎవరికైనా డబ్బులు పంపాలంటే ఓన్లీ ఓటీపీ వస్తే సరిపోయేది కదా. ఇప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ స్టెప్ మీ తంబు కానీ ఫేస్ రీడింగ్ కానీ, ఆ తర్వాత ఓటీపీ, ఈ 2 ఆప్షన్స్ తీసుకొస్తారు. ఎందుకంటే ఈ 2 స్టెప్పుల్లో అయినా మీరు రియలైజ్ అవుతారు, డబ్బులు పోకుండా ఆపొచ్చు అనే ఉద్దేశంతో ఈ అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటోపే టైమింగ్స్ మార్చారు. ఎగ్జాంపుల్కి మీరు ఓటీటీకి ఏదో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, లేకపోతే ఎస్ఐపి నెల నెల ఇన్వెస్ట్ చేయడానికి మీరు ఆటోపే పెట్టుకున్నారు. ఓకే, ఈ ఆటోపేని మీకు ప్రైమ్ టైంలో అంటే పీక్ టైంలో ఈ డబ్బులు కట్ అవ్వవు. అయితే పొద్దున 9:30 లోపు లేదా సాయంత్రం 6 తర్వాత మాత్రమే ఈ ఆటోపేలో డబ్బులు కట్ అవుతాయి, పీక్ టైంలో ఉండవు. ఈ టైమింగ్స్ మార్చారు. తర్వాత బ్యాలెన్స్ చెక్కింగ్, ఒక రోజుకి ఒక 50 టైమ్స్ మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం అనే ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరికో డబ్బులు పంపించారు, బట్ అవి కట్ అవ్వాల, వెయిటింగ్ పీరియడ్ ఉంది. మీరు దాన్ని 3 సార్లకు మించి కొట్టకూడదు, అది కూడా 90 సెకండ్స్కు దాటి ఒకసారి.
మళ్ళీ ఫస్ట్ 90 సెకండ్స్, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 90 సెకండ్స్, ఆ తర్వాత మళ్ళీ 90 సెకండ్స్. ఇట్లా 3 టైమ్స్ మాత్రమే చూడాలి. దాన్ని ఎక్కువ సార్లు చూడకుండా దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే సర్వర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఆటో పే కూడా ఎందుకు, సర్వర్ మీద బాగా ప్రెషర్ అయిపోయి మనీ ట్రాన్సాక్షన్ స్లో అవుతుంది. అందుకని ఆటో పేలన్నీ పీక్ టైంలో ఆపేసి మిగిలిన టైంలో పంపిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త అప్డేట్స్ ఆన్లైన్ స్కామ్స్ని, యూపీఐ స్కామ్స్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తాయో ఇంకా భవిష్యత్తే చెప్తుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఏ పాయింట్ మీకు బాగా అర్థమైందో కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.